హాయ్ ఫ్రెండ్స్, మా పాప అయితే ఒక చెవి కమ్మలైతే పోగొట్టుకుందండి. ఇంకా ఎలా పడిపోయాయో ఏంటో తెలియదనమాట. నాకైతే వీటిని తీపియడానికి అయితే టైం కుదరలేదండి. అందులో ఒకటి మాకు ఇక్కడ ఎవరు పెద్దగా తెలియదనమాట. మా తమ్ముడు డ్యూటీ నుంచి వెళ్తూ ఇంటికైతే వచ్చాడండి. ఇంకా పాప ఇలా కమ్మలు పడేసుకుంది అంటే అవి గుచ్చుకుంటాయి అక్క అనేసి ఇంకా తమ్ముడైతే తీసేస్తున్నాడు. ఆమె కూడా అసలు ఏ నొప్పి లేకుండా తీయించుకుంటుంది. పాపం స్పూను ఇంకా నెయిల్ కట్టరు అన్నిటితోటి ట్రై చేస్తున్నాడు. ఇంకా ఇక్కడ చూడండి, వేరే పిల్లలు అయితే చెవులు కూడా ముట్టుకొనియరు. ఇంకా మా పాప అయితే చక్కగా పడుకొని అయితే తీయించుకుంటుంది. ఇంకా నెమ్మదిగా అయితే తీసి నా చేతిలో అయితే ఇచ్చాడు. ఇక చూడండి, ఇలా అరిగిపోయి అయితే తెగిపోయింది అనమాట. దీనిలోది పోయింది, ఇంకొకటి అయితే ఇక్కడ తీస్తున్నాడు అనమాట. నాకైతే ఒకటి అర్థమైంది, పిల్లలు వాళ్ళ వస్తువులు వాళ్ళు జాగ్రత్త చూసుకునేంత వరకు ఏది కొనియకూడదు వాళ్ళకు అనేసి. నేను ఈ కమ్మలు తీసుకునేటప్పుడే భయపడ్డానండి, ఎక్కడైనా పడేసుకుంటదేమో అని. కానీ బాగానే మందంగా ఉన్నాయి, ఏం కాదులే అనుకున్నాను. ఎలా పడేసుకుందో ఏంటో తెలియలేదండి. కాకపోతే నేను అరిగి పడిపోయాయని అనుకుంటున్నాను. మొత్తానికైతే తీసేశాడు, నేనైతే హ్యాపీ. చూడండి ఎంత బాగున్నాయో. అసలు నేను తీసుకునేటప్పుడే భయపడ్డానండి పడిపోతాయి అనేసి. గోల్డ్ షాప్ ఆయన అయితే ఏం పర్లేదమ్మా, బాగా గట్టిగా ఉన్నాయి అన్నాడు. ఇంకా సెకండ్ది కూడా అరిగిపోయిందండి. ఇంకా తీయడమే మంచి పని అయింది. ఇంకా వాటిని తీసేసి ఇంకా వెండి కమ్మలు ఇంట్లో ఉంటే ఇవైతే పెట్టాను. కానీ ఇవి కొంచెం బరువు అయిపోతున్నాయంట. ఇంకా నెక్స్ట్ తెచ్చేంత వరకు అయితే ఇంకా ఇవే ఉంచుతానన్నమాట. మీరు మీ పిల్లలకు కొనియాలనుకుంటే చిన్నవి కొనియండి. వస్తువు పోయిన తర్వాత బాధపడటం ఎందుకండి. ఇంకా నేనైతే ఎంతో ఇష్టంగా కొన్నాను. చాలా బాధగా ఉందండి.